నమస్తే అండి. వెల్కమ్ టు రోజా వ్లాగ్స్. మాఘమాసంలో చేసే ఒక ధర్మకార్యం తరతరాల వంశాన్ని వైకుంఠానికి చేర్చిందంటే నమ్మగలరా? భక్తి, వివాహ ధర్మం, గృహస్థాశ్రమ మహిమలను ప్రపంచానికి తెలియజేసే మృగశృంగుడు, మృకండు, మార్కండేయుల దివ్యగాథే ఈరోజు మనం వినబోయే మాఘపురాణం 10వ అధ్యాయం. దిలీప మహారాజుకు వశిష్ఠ మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించారు. మృగశృంగుడు చిన్నప్పటి నుంచే హరినామ స్మరణలో ఆసక్తి కలవాడిగా పెరిగాడు. అతడికి 5 ఏళ్లు నిండిన తరువాత గురుకులంలో చేర్పించారు. అక్కడ అన్ని శాస్త్రాలను ఎంతో శ్రద్ధగా నేర్చుకున్నాడు. గురువుల ప్రశంసలు పొందుతూ మంచి పాండిత్యం సంపాదించాడు. విద్య పూర్తయ్యాక తల్లిదండ్రుల ఆజ్ఞతో దేశాటనకు వెళ్ళాడు. అనేక పుణ్య నదుల్లో స్నానాలు చేసి మాఘమాస పుణ్య ఫలాన్ని సంపాదించాడు. దేశాటన ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత అతని తల్లిదండ్రులు అతనికి వివాహం చేయాలని నిర్ణయించారు. మృగశృంగుడు తాను ముందే మనసులో ఎంచుకున్న సుశీలను మాత్రమే వివాహం చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పాడు. కుమారుని ఇష్టానికి అనుగుణంగా ఒక శుభముహూర్తంలో మృగశృంగుడికి సుశీలతో అత్యంత వైభవంగా వివాహం చేశారు. వివాహ వేడుకల సమయంలో సుశీల స్నేహితురాలైన మిగిలిన 2 కన్యలు కూడా మృగశృంగుని దగ్గరకు వచ్చి, మా స్నేహితురాలని పెళ్లి చేసుకున్నట్లే మమ్మల్ని కూడా ఈ శుభలగ్నంలో వివాహం చేసుకోండి అని కోరారు. మృగశృంగుడు ఆశ్చర్యపోయి ఇది ఎలా సాధ్యం? పురుషునికి ఒక భార్య కదా అని ప్రశ్నించాడు. అప్పుడు వారు శాస్త్రాలలో పురుషుడు 2 లేదా 3 భార్యలను వివాహం చేసుకోవడానికి అనుమతి ఉంది. దశరథుడికి 3 భార్యలు ఉన్నారు. శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు ఉన్నారు. పరమేశ్వరునికి గంగా, గౌరీ 2 ఉన్నారు అని చుట్టుముట్టి వాదించారు. మృగశృంగుడు ఏమి సమాధానం చెప్పలేకపోయాడు. వివాహ వేడుకలకు వచ్చిన మునులు కూడా వారిని నిరాశపరచకండి, వారి కోరిక నెరవేర్చండి, వారు దుఃఖిస్తే నీకు శుభం కలగదు, ఇటువంటి సంఘటనలు పూర్వంలో కూడా జరిగాయి అని చెప్పారు. పెద్దలందరి అభిప్రాయం మేరకు మృగశృంగుడు ఆ 2 కన్యలను కూడా వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా మృగశృంగుని కథను వశిష్ఠుడు దిలీప మహారాజుకు వివరించాడు. అప్పుడు దిలీపుడు, మహర్షి, వివాహాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి వివరాలు చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు వశిష్ఠుడు ఇలా చెప్పారు. వివాహాలు 8 రకాలు. బ్రాహ్మణ కన్యను అలంకరించి వరుని పిలిచి చేసే వివాహాన్ని బ్రహ్మ వివాహం అంటారు. యజ్ఞం చేసేవానికి యజ్ఞం కోసం కన్యను ఇచ్చి చేసే పెళ్లిని దైవ వివాహం అంటారు. వరుడు 2 గోవులను ఇచ్చి కన్యను వివాహం చేసుకునే విధానాన్ని ఆర్ష వివాహం అంటారు. ధర్మం కోసం దంపతులు కలిసి జీవించాలంటూ ఆశీర్వదించి చేసే వివాహం ప్రాజాపత్యం. డబ్బు తీసుకుని కన్యను ఇచ్చే వివాహం అసుర వివాహం. 2 ప్రేమించుకుని చేసుకునే వివాహం గాంధర్వ వివాహం. బలవంతంగా కన్యను అపహరించి చేసే వివాహం రాక్షస వివాహం. మోసం నమ్మించి చేసుకునే వివాహం పైశాచిక వివాహం. గృహస్థాశ్రమం ఈ లోక సుఖానికి పరలోక సుఖానికి ఉత్తమ మార్గం. భార్యాభర్తలు పరస్పర అవగాహనతో జీవించడం, ఉన్నదానితో తృప్తి చెందడం, భగవంతునిపై భక్తి, అతిథి సత్కారం వంటి గుణాలు కలిగిన వాడే నిజమైన గృహస్థుడు. నోములు, వ్రతాలు, పర్వదిన ఉపవాసాలు, కార్తీక మాఘమాసాలలో నదీ స్నానం, శివకేశవ స్మరణ వలన తేజస్సు కలుగుతుంది. ఉదయం భగవంతుని స్మరించి స్నానం చేసి పూజ చేయాలి. కార్తీక, మాఘ, వైశాఖ మాసాలలో శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. మనిషి ఈ లోకంతో పాటు పరలోకాన్ని ఆలోచించాలి. స్త్రీ పతివ్రతగా భర్తను దైవంగా భావించి సేవించాలి. భర్త గుణాలనే చూడాలి. పురుషుడు కూడా స్త్రీని అందంతో కాక శీలం, గుణంతో గౌరవించాలి. అప్పుడే పరస్పర ప్రేమతో సంసారం సుఖంగా ఉంటుంది. భార్య సలహాలో మంత్రిలా, పనుల్లో సేవకురాలిలా, భోజనం వడ్డించేటప్పుడు తల్లిలా, శయనంలో భర్తకు ఆనందం కలిగించేలా ఉండాలి. అందంలో లక్ష్మీదేవిలా, సహనంలో భూదేవిలా ఉండే స్త్రీ ఉత్తమ స్త్రీ. స్త్రీ నెలసరి సమయంలో 4 రోజులు విశ్రాంతి తీసుకొని 4వ రోజు స్నానం చేసి శుభవస్త్రాలు ధరించి భర్తకు, సూర్యుడికి, ఇష్ట దైవానికి నమస్కరించాలి. ఈ గుణాలున్న 3 కన్యలను మృగశృంగుడు వివాహం చేసుకుని సుఖంగా గృహస్థాశ్రమంలో జీవించాడు. కాలక్రమంలో సుశీల గర్భవతిగా మారి
ఒక శుభముహూర్తంలో కుమారుడిని కన్నది. అతనికి మృకండు అని నామకరణం చేశారు. మృకండు మంచి గుణాలతో పెరిగి 5 ఏళ్లకు ఉపనయనం చేసుకుని గురుకులంలో అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాడు. విద్య పూర్తయ్యాక ఇంటికి వచ్చి మరుద్వతి అనే కన్యను వివాహం చేసుకుని గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. మృగశృంగుని ఇతర భార్యలకు కూడా కుమారులు పుట్టి వారికి విద్యలు నేర్పి వివాహాలు చేశారు. మృగశృంగుడు మాఘమాసంలో స్నానాలు, జపాలు, దాన ధర్మాలు నిష్టగా చేయమని కుటుంబాన్ని ప్రోత్సహించాడు. మాఘమాస పుణ్య ఫలంతో కుటుంబం సుఖంగా జీవించింది. మనుమలు పుట్టడంతో ఆనందించిన మృగశృంగుడు చివరికి అడవికి వెళ్లి తపస్సు చేసి శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో వైకుంఠాన్ని చేరాడు. అనంతరం మృకండుడే కుటుంబ బాధ్యతలు స్వీకరించాడు. అయితే మృకండుడికి సంతానం కలగక విచారం కలిగింది. భార్యతో కలిసి కాశీకి వెళ్లి గంగా స్నానం చేసి మణికర్ణిక ఘటనలో విధులు నిర్వహించి విశ్వనాథుని దర్శించుకున్నాడు. అక్కడ మృకండేశ్వర లింగాన్ని, భార్యతో మరో లింగాన్ని ప్రతిష్ఠించి 1 సంవత్సరం అక్కడే నివసించాడు. ఈ సమయంలో అతని 3 తల్లులు గంగలో స్నానం చేస్తూ అకస్మాత్తుగా మరణించగా మృకండు యథావిధిగా అంత్యక్రియలు చేశాడు. సంతానం కోసం మృకండు భార్యతో కలిసి విశ్వనాథునికి ఘోర తపస్సు చేయగా పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. దీర్ఘాయుష్యుతో కుమార్తెనా, అల్పాయుష్యుతో కుమారుడా అని అడగగా మృకండు అల్పాయుష్యుతో అయిన కుమారుడే కావాలని కోరాడు. పరమేశ్వరుడు వరమిచ్చాడు. తర్వాత మృకండునికి కుమారుడు జన్మించాడు. వ్యాస మహర్షి జాతకర్మ చేసి అతనికి మార్కండేయుడు అని నామకరణం చేశాడు. ఇలా మృకండు పరమేశ్వరుని అనుగ్రహంతో సుపుత్రుణ్ణి పొందాడు. మాఘ పురాణం 10వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపటి అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.